ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. మన దేశంలో గవర్నమెంట్ నడిచేదే మద్యం నుండి వచ్చే ఆదాయాల మీద. కానీ అదే మద్యాన్ని మేము భర్తీ చేస్తాం, రేట్లే ధరలు పెంచి మద్యం తాకుండా చేస్తాం. ప్రజల ప్రాణాలకు ఏమాత్రం హాని కలిగించమని కళ్ళబుర్లు చెబుతున్నటువంటి ప్రభుత్వాలు, అటు మద్యం కంపెనీలు మాత్రం ఎప్పటికప్పుడు కూడా నాసిరకం మద్యాన్ని అమ్ముతూనే కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? జపాన్లోనూ లేకపోతే ఇతర దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక స్కాచ్ కానీ విస్కీ కానీ కేవలం కొనాలి అంటే మాత్రం దానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? $10 మాత్రమే. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ₹1000. కానీ అదే మన ఇండియాలో కేవలం అదే ₹1000కి నార్మల్ రాయల్ స్టాగ్ విస్కీ, అది కూడా రెక్టిఫైడ్ ఫిల్టర్డ్ స్పిరిట్, ఒక నాసి రకం రసాయనాలతో తయారు చేసినటువంటి మద్యాన్ని సేవిస్తున్నాము. స్కాచ్ విస్కీ తాగాల్సినటువంటి ధరలతో మనం తాగుతోంది అసలు మద్యమే కాదు, ఒక స్పిరిట్, నాసిరకపు రసాయనాలతో తయారు చేసినటువంటి మద్యాన్ని మనం స్కాచ్ విస్కీ ధరలతో తాగి మరీ మన ఆరోగ్యాలని పోగొట్టుకుంటున్నాము. ఎస్, మీరు విన్నది నిజమే. మన దేశంలో తయారు చేసే లిక్కరు 99% కూడా ఫిల్టర్, అంటే ఒక స్పిరిట్తో తయారు చేసిన నాసిరకపు రసాయనాలతో తయారయ్యే మద్యం మాత్రమే. కానీ వాళ్ళు ఆ తయారు చేసే విధానంలో ఎక్కడ క్వాలిటీ కానీ, లేకపోతే తయారు చేసే ఈ రమ్, జిమ్ము, లేకపోతే విస్కీ, స్కాచ్ వంటివి మినిమం తయారు చేయడానికి పట్టే సమయం ఎంతో తెలుసా? 5 నుంచి 20 సంవత్సరాలు. కానీ మన దేశంలో అదే స్కాచ్ కానీ విస్కీ కానీ తయారు చేయడానికి పట్టే సమయం ఎంతో తెలుసా? అక్షరాల 10 రోజులు మాత్రమే. అవును, రసాయనాలతో తయారు చేసి లేనిపోనివన్నీ కలిపి కొంత సువాసన, రుచి తగిలేలాగా, మత్తెక్కించేలాగా కూడా కొన్ని కెమికల్స్ని యాడ్ చేసి మద్యాన్ని తయారు చేసి మార్కెట్లోకి అమ్మేస్తున్నాయి కంపెనీలు. దీనిని అరికట్టే వాళ్ళు లేరు, వీటిని అరికట్టే వాళ్ళు కూడా లేరు. అలాగే ఈ కంపెనీలకు సంబంధించిన లైసెన్స్లన్నీ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనూ వాళ్ళ బినామీల చేతుల్లోనే ఉంటాయి. ఉదాహరణకు ఒక రాయల్ స్టాగ్ మద్యం బాటిల్ ధరను తీసుకుందాము. ప్రజెంట్ మార్కెట్ ధర ₹880. కానీ మద్యం కంపెనీకి దాన్ని తయారు చేయడానికి పట్టే ధర ఎంతో తెలుసా? ₹130 మాత్రమే. అవును, ₹130తో తయారు చేసినటువంటి ఒక రాయల్ స్టాగ్ బాటిల్ చివరికి సామాన్యుడికి చేరే వరకు అది ₹880 దాకా అవుతోంది. అంటే ఇక్కడ నుంచే ట్యాక్స్ల పర్వం మొదలవుతుందన్నమాట. ఆ బాటిల్ మీద ట్యాక్స్లు యాడ్ చేసుకుంటూ చివరికి సామాన్యుడికి వెళ్ళే వరకు కూడా ₹880 అవుతుంది. అఫీషియల్ ఎక్సైజ్ డ్యూటీ ₹55, స్పెషల్ ఎక్సైజ్ సెస్ అంటూ కూడా ₹42, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ₹156 కలిపి చివరికి ఆ బాటిల్ని బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు యాడ్ చేసే ₹40తో సహా రిటైల్ ట్యాక్స్తో కలిపి ₹430కి చేరిన ఈ మద్యం బాటిల్ని ఇంకా ఎడిషనల్గా వ్యాట్ ట్యాక్స్ అంటూ కూడా 70% యాడ్ చేసి మొత్తానికి ఆ బాటిల్ ధరని ₹880కి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ వైన్ షాపులు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు ఒక్కొక్క బాటిల్ మీద ఈ రిటైల్ ట్యాక్స్ అని చెప్పేసి అంటే 20% యాడ్ చేసుకుని బాటిల్ని అమ్మకం జరుగుతుంది. అంటే వైన్ షాపులో ఒక్కొక్క బాటిల్ మీద మిగిలేది ₹134. అమ్మో, ఒక్క బాటిల్ మీద ₹134 అని ఆశ్చర్యపోకండి. ఈ వైన్ షాప్ లైసెన్సులు రావాలి అని అంటే మాత్రం 50 నుంచి ఒక్కొక్క వ్యక్తి 50 నుంచి 100 అప్లికేషన్స్ని దాఖలాలు చేసి మినిమం 1 నుంచి 1.5-2 కోట్లు ఖర్చు పెడితే తప్ప వాళ్ళకి తగిలేది 1-2 లాటరీలు. ఆ ఖర్చు పెట్టిన ఖర్చునే ఈ బాటిల్స్ మీద నుంచి తిరిగి సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ లాభపడుతోంది వైన్ షాపులో లేకపోతే మద్యం సేవించే సామాన్యుడో కాదు, ప్రభుత్వాలు. ₹130కి కంపెనీ నుంచి కొనుగోలు చేసిన బాటిల్ని దాదాపు ₹700 వరకు కూడా ట్యాక్సుల రూపంలో పిండి పిప్పి చేసి, అది కూడా తయారు చేసేది కేవలం ఒక రసాయన పదార్థాలతో, స్పిరిట్తో తయారు చేసిన మద్యాన్ని అమ్మకం చేస్తూ కూడా వేల కోట్లు కొలగొడుతున్నాయి ప్రభుత్వాలు. మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1 నుంచి 1.5 మంది మద్యం తాగుతారనేది ఒక అంచనా. అంటే ఒక్కొక్క మనిషి సగటున ఒక సంవత్సరానికి ₹40,000 ఒక మద్యం సేవించినా కూడా ప్రభుత్వానికి ఆ ₹40,000 నుంచి దాదాపుగా 90% అంటే 30-35% ట్యాక్స్ రూపంలోనే గవర్నమెంట్కి చెల్లిస్తున్నాము. అంటే మనం ఖర్చు పెట్టే దాంట్లో దాదాపు ₹30,000 ట్యాక్స్ రూపంలోనే ప్రభుత్వానికి ఆదాయంగా వెళ్తోంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే ₹70,000 కోట్ల ఒక్క ఏడాదికి మద్యం మీద వచ్చే ఆదాయం. మీరు నమ్ముతారా? ₹70,000 కోట్ల ఉంటే ఎన్ని జిల్లాలు బాగు చేయొచ్చో, ఎన్ని ఊర్లు బాగు చేయొచ్చో ఇది లెక్క.
కానీ ప్రభుత్వాలు ఈ మద్యం పాలసీలను చేంజ్ చేయనంత వరకు కూడా కంపెనీలు యూజ్ చేసే పదార్థాల విషయంలోనూ ఒక స్ట్రిక్ట్ పాలసీని కానీ లేకపోతే కనుక యాక్షన్స్ తీసుకోకపోతే చేయాల్సింది ఏమీ లేదు. ఫస్ట్ ఈ ప్రభుత్వాల చేతుల నుంచి కంపెనీలకు విముక్తిని కలిగించాలి. అలాగే వాళ్ళు తయారు చేసే ఈ మద్యం పాలసీ విధానంలో కానివ్వండి, యూజ్ చేసే పదార్థాల విషయంలో కానివ్వండి పోటీతత్వం ఉండాలి. ఎవరైతే నాణ్యమైన మద్యాన్ని తయారు చేస్తారో వాళ్ళకి మాత్రమే లైసెన్స్ అనే ఒక కొత్త విధానాన్ని పాలసీని తీసుకురాగలిగితే మాత్రం ఖచ్చితంగా నాణ్యమైన ఆరోగ్యకరమైనటువంటి మద్యాన్ని ప్రజలకు అందించిన వాళ్ళం అవుతాము. ప్రజలు ఎంత రేటు పెట్టినా సరే, ఏ రకమైన మద్యాన్ని పెట్టినా సరే కొనుగోలు చేస్తారు, తాగక మానరు అనే వాళ్ళ ఏదైతే వీక్నెస్ని వాళ్ళు ఆదాయంగా చేసుకొని ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. కానీ పైకి మాత్రం లేనిపోని కలవరలు చెప్తూ కూడా మద్యం రేట్లు పెంచితే తాగడం మానేస్తారు, లేకపోతే కనుక మద్యం షాపులను తగ్గిస్తాము అవి ఇవి అని ఏవో వాళ్ళకి కావాల్సింది అధికారం, ఓట్లు. ఆ ఓట్లు సంపాదించుకోవడం కోసం ఏదైనా చెప్తారు. కానీ చేయవలసిన మద్యం పాలసీల విషయంలోనూ మద్యం తయారీ విషయంలోనూ కఠిన చర్యలు లేకపోతే ఒక కొత్త లా అనేది తీసుకురాదు. అదే కనుక జరిగితే నిజంగా మద్యం తయారు చేసే కంపెనీల నుంచే కనుక ఆ చర్య, ఆ ప్రక్రియ మొదలైతే మాత్రం నిజంగా ఈ దేశంలో నాణ్యమైన మద్యాన్ని ఇవ్వడమే కాదు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం.